టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థుల కసరత్తు ఇంకా కొలిక్కి రాలేదు. బీజేపీ కోరుతున్న 11వ స్థానంపై టీడీపీ తర్జన భర్జన జరుగుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేన పార్టీలు అభ్యర్థులపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఈ రాత్రికల్లా బీజేపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇంకా 20 అసెంబ్లీ, 5 లోక్సభ స్థానాలు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థుల కసరత్తు ఇంకా కొలిక్కి రాలేదు. బీజేపీ కోరుతున్న 11వ స్థానంపై టీడీపీ తర్జన భర్జన జరుగుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేన పార్టీల అభ్యర్థులపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఈ రాత్రికల్లా బీజేపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇంకా 20 అసెంబ్లీ, 5 లోక్సభ స్థానాలు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీరామ్, చెప్పండి, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థుల కసరత్తు అయితే ఇంకా కొలిక్కి రాలేదని తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, బీజేపీ, జనసేన, టీడీపీ మధ్య పొత్తు ఖరారైన తర్వాత ఈ టికెట్ల వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి అయితే రాలేదు. ఇప్పటికే టీడీపీ, జనసేన 2-3 దఫాలుగా టికెట్లను అనౌన్స్ చేసినప్పటికీ పూర్తి స్థాయిలో మాత్రం ఇంకా కసరత్తు పూర్తవలేదు. ముఖ్యంగా 20 అసెంబ్లీ నియోజకవర్గాలు, అలాగే 5 పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేయవలసి ఉంది. ఇప్పటికీ కూడా జనసేన, టీడీపీ పంచుకున్న సీట్లలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతూ ఉండటంతో ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థులను మారుస్తూ ఈ పార్టీ కేటాయించిన సీట్ను ఆ పార్టీ తీసుకోవటం, అలాగే ఆ పార్టీ కేటాయించిన సీట్ను వీటిని అడ్జస్ట్ చేయడమే సరిపోతుంది. మరోవైపు తాజాగా బీజేపీ మరొక ఎంపీ సీటు లేదా ఒక ఎమ్మెల్యే సీట్ను అదనంగా అడుగుతుంది. ఈ కోవలో బీజేపీకి ఈ 11వ అసెంబ్లీ సీటు ఎక్కడి నుంచి కేటాయించాలనే చర్చ కూడా సాగుతుంది. దీనిపైన జనసేన, టీడీపీ మరో దఫా చర్చలు జరిపే అవకాశం ఉంది. బీజేపీ అడిగినట్లే అదనంగా మరొక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలా, లేకపోతే బీజేపీకి సర్ది చెప్పి ముందుగా అనుకున్న ప్రకారమే ముందుకు వెళ్లాలా అనే అంశం పైన కూడా ఈ పార్టీ నేతలు చర్చించే అవకాశం అయితే ఉంది. మొత్తానికైతే 175 అసెంబ్లీ, అలాగే 25 పార్లమెంటరీ స్థానాలకు సంబంధించి ఇంకా 20 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఈ 2-3 రోజుల్లో తుది కసరత్తును పూర్తి చేసేందుకు జనసేన, టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే ప్రకటించిన కొన్ని స్థానాల్లో, కొన్ని అంటే 1-2 స్థానాల్లో అభ్యర్థులను ఆ పార్టీకి ఈ పార్టీకి మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఈ టికెట్లను ప్రకటించి ఎన్నికల బరిలోకి దిగాలని అయితే ఆలోచిస్తున్నాయి. పూర్తిగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి ముందే ఈ కసరత్తును పూర్తి చేయాలని టీడీపీ, జనసేన, బీజేపీ భావిస్తున్నాయి. స్వాతి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.